స్వాగతం. ఈరోజు మనం ఆ, అందము ఆనందము .pdf అనే ఒక మూలం గురించి మాట్లాడుకుందాం. చిన్న డాక్యుమెంటే అయినా చెప్పిన విషయం చాలా లోతైంది అనిపించింది. అవును. కొన్ని వాక్యాల్లోనే అంటే సంపూర్ణ శ్రేయస్సు గురించి ఒక ముఖ్యమైన ఆలోచనను ఇది ఇస్తుంది. నిజమే. ముఖ్యంగా బయటి అందం మాత్రమే కాదు, లోపలి విలువలు, శారీరక బలంతో పాటు మానసిక దృఢత్వం కూడా అవసరమని నొక్కి చెబుతుంది. కరెక్ట్. సో మన లక్ష్యమేంటంటే ఈ మూలంలో ఉన్న ఈ సమగ్ర శ్రేయస్సు అనే ఐడియాను కొంచెం లోతుగా చూడటం. అంటే పైకి కనిపించేవే కాదు, లోపలి గుణాలు, ఆరోగ్యం, మానసిక స్థైర్యం ఇవన్నీ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో అర్థం చేసుకోవడం అన్నమాట. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. మూలంలో మొదటి వాక్యమే చాలా సూటిగా ఉంది. అందమొక్కటే కాదు, అంతే. సింపుల్గా ఉంది కదా? అవును, సింపుల్గానే ఉంది కానీ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. నిజమే. వినడానికి మామూలుగా అనిపించినా ఈ రోజుల్లో మనం బాహ్య రూపానికిచ్చే ప్రాధాన్యత చూస్తే దానిది ప్రశ్నిస్తున్నట్టుంది గదా. ఖచ్చితంగా. ఇంత సింపుల్ వాక్యంతో స్టార్ట్ చేయడం వెనుక ఉద్దేశమేమంటారు? నా ఉద్దేశంలో అందమొక్కటే కాదు అనడం ద్వారా అంటే బయటి రూపం అనేది ఒక మనిషిలో ఒక భాగం మాత్రమే, అదే అంతా కాదు అని చెప్పడం. అవును. మన చుట్టూ చూడండి, మీడియాలో, సినిమాల్లో, ఆఖరికి మన మాటల్లో కూడా అందానికి, ఆకర్షణకే ఎక్కువ విలువిస్తుంటాం. నిజమే. అయితే ఈ వాక్యం ఒక నిమిషం ఆగండి, అందం కాకుండా ఇంకేదో ముఖ్యముంది సుమా అని గుర్తు చేస్తోంది. ఇదొక విమర్శలా కాకుండా ఒక పెద్ద చిత్రాన్ని చూడమని చెప్పినట్టుంది. ఇంకేదో ముఖ్యమనేదాన్ని తర్వాతి భాగం ఇంకాస్త క్లియర్ చేస్తుంది కదా. అంతరంగమూ ముఖ్యమే. అవును. ఇక్కడ అంతరంగము అంటే ఏంటి? సరిగ్గా కేవలం బయట కనిపించని ఏదైనా విషయమా, లేక దీనికి ఏదైనా స్పెసిఫిక్ మీనింగ్ ఉందా? మంచి ప్రశ్న అడిగారు. అంతరంగము ఇది చాలా పెద్ద పదం. ఊరికే బయటి అందానికి ఆపోజిట్ కాదు. ఓ, ఇది ఒక వ్యక్తి లోపలి ప్రపంచం అన్నమాట. అంటే వాళ్ల వ్యక్తిత్వం, వాళ్ల విలువలు, వాళ్ళు ఆలోచించే తీరు, ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు, వాళ్ల నమ్మకాలు, ఓకే, ఇంకా వాళ్ల ఎమోషన్స్ని అర్థం చేసుకుని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ. దీన్నే ఇప్పుడు మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లాంటివి అంటున్నాం కదా, అవన్నీ. అన్ని కలిపా? అన్ని కలిపి వస్తాయి. అంటే పైకి కనిపించే రూపానికి ఎంత విలువుందో, లోపల ఉన్న ఈ గుణాలకు, ఈ అంతర్గత సౌందర్యానికి కూడా అంతే విలువుందని ఈ మూలం చెబుతోంది. అంటే దయా, నిజాయితీ లాంటివి కూడానా? ఖచ్చితంగా. దయా, నిజాయితీ, సహానుభూతి ఇవన్నీ అంతరంగంలో భాగమే. ఇవి మన సంబంధాల్లో, మన జీవితంలో సంతృప్తిని తీసుకురావడంలో చాలా ముఖ్యం. అందం అది టైంతో పాటు మారొచ్చు కదా. అవును, నిజమే. కాని ఈ లోపలి లక్షణాలు అవి ఇంకా బలపడతాయి, లేదా మనం వాటిని బలపరుచుకోవచ్చు. అంటే బయటి అందం ఫస్ట్ ఇంప్రెషన్ ఇవ్వొచ్చు, కానీ ఒకరితో డీప్ రిలేషన్షిప్కి, వాళ్ళని నిజంగా అర్థం చేసుకోవడానికి ఈ అంతరంగం కీలకమన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ లోపలి లక్షణాలే మనల్ని కనెక్ట్ చేస్తాయి, మనల్ని మనం డిఫైన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇది నిజంగా ఆలోచించాలి. ఖచ్చితంగా. బయటి ఆకర్షణ మహా అయితే తలుపు తీయించొచ్చు, కానీ ఆ గదిలో మనల్ని నిలబెట్టేది, మన బంధాలకు మీనింగ్ ఇచ్చేది అంతర్గత సౌందర్యమే. అందుకే చూడండి, అందమొక్కటే కాదు, అంతరంగమూ ముఖ్యమే అని రెండూ కలిపి చెప్పింది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా రెండిటి మధ్య ఒక బ్యాలెన్స్ గలియా సూచిస్తోంది. ఈ బ్యాలెన్స్, ఈ సమతుల్యత అనే ఆలోచన ఇది నెక్స్ట్ సెంటెన్స్లో కూడా కనిపిస్తోంది కదా. అవును. శారీరక దృఢతతో పాటే మానసిక దృఢతవు అవసరము. ఇక్కడ కేవలం బయట లోపల గురించే కాదు, స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతున్నారు. ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ రెండూ అవసరమని. నిజమే. ఆ పాయింట్ చాలా ముఖ్యం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతోంది కదా. దీన్నెలా అర్థం చేసుకోవాలి? అవును, ఇది మొదటి ఐడియాని ఇంకా స్ట్రాంగ్ చేస్తూ శ్రేయస్సులో ఇంకో యాంగిల్ని చూపిస్తోంది. ఇక్కడ ఉంటే మంచిది అని కాదు, ఏకంగా అవసరము అని నొక్కి చెప్పడం ముఖ్యం. అవును, ఆ అవసరము అనే పదం గమనించాలి. శారీరక దృఢత్వమంటే ఊరికే కండలు తిరగడం కాదు. మంచి ఆరోగ్యం, ఎనర్జీ, రోజువారీ పనులు చేసుకోవడానికి, లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కావాల్సిన స్టామినా, అది మన ఫిజికల్ ఎగ్జిస్టెన్స్కి బేస్ లాంటిది. అలాగే మరి మానసిక దృఢత అంటే జస్ట్ ఇంటెలిజెన్సా, లేక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్లా, ఇంకేమైనా ఉందా? మానసిక దృఢత్వమంటే కేవలం తెలివితేటలే కాదు, దానికంటే పెద్దది. ఓ, లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని, స్ట్రెస్ని, ఒడిదుడుకులని
తట్టుకుని నిలబడగలగడం, ఫెయిలియర్స్ వస్తే వాటి నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లడం, ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగడం, ఆ, కష్టకాలంలో కూడా ఒక పాజిటివ్ అవుట్లుక్తో ఉండగలగడం, ఇవన్నీ మానసిక దృఢత్వమే. దీన్నే మనం రెసిలియన్స్ అంటాం కదా, అది. రెసిలియన్స్, అవును. మనస్సు ప్రశాంతంగా స్ట్రాంగ్గా ఉంటేనే కదా మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలం, రిలేషన్షిప్స్ని హెల్దీగా మేనేజ్ చేయగలము. అంటే దీన్ని ఇలా పోల్చవచ్చా? ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫౌండేషన్, శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో, ఆ బిల్డింగ్ లోపలంతా బాగుండి ఉండటానికి సేఫ్గా, కంఫర్టబుల్గా ఉండటం మానసిక దృఢత్వం కూడా అంతే ముఖ్యం. వావ్, అద్భుతమైన పోలిక చెప్పారు. పునాది లేకపోతే బిల్డింగ్ నిలబడదు, లోపల సరిగా లేకపోతే అందులో ఉండలేం. రెండూ కలిస్తేనే ఉపయోగం. సరిపోతుందా ఈ పోలిక? పర్ఫెక్ట్, సరిగ్గా అదే భావన. ఫిజికల్, మెంటల్ హెల్త్ ఇవి వేర్వేరు కాదు, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి పనిచేస్తాయని ఈ మూలం చెబుతోంది. అవి ఇంటర్ డిపెండెంట్ అన్నమాట. అవును, అవి ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఉదాహరణకు చూడండి, మనకి ఒంట్లో బాలేనప్పుడు మానసికంగా కూడా నీరసంగా, డిప్రెస్డ్గా అనిపిస్తోంది కదా. అవును, సహజమది. అలాగే బాగా మెంటల్ స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువైతే అది లాంగ్ రన్లో ఫిజికల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని మనకు తెలుసు. అంటే ఒకటి వీక్ అయితే రెండోది కూడా దెబ్బతింటుంది. ఈ రెండిటి రిలేషన్షిప్ గురించి ఇంకొంచెం చెప్పగలరా? రెండూ అవసరమని ఎందుకన్నారు? దాని వెనుక లోతైన అర్థమేంటి? కేవలం హెల్తీగా ఉండటమేనా, లేక ఇంకా ఏదైనా ఉందా? కేవలం హెల్దీగా ఉండటం మాత్రమే కాదు, ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మనం నిజమైన ఆనందం లేదా శ్రేయస్సు, మూలం పేరదే కదా, దాన్ని అనుభవించగలం. ఆహా, ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మెంటల్గా వీక్గా ఉంటే చిన్న విమర్శలకే కుంగిపోవచ్చు, లైఫ్లో వచ్చే ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. నిజమే. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని సౌకర్యాలున్నా మనస్లో ప్రశాంతత లేకపోతే సంతృప్తి ఉండదు. అలాగే మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అయినా శరీరం సహకరించకపోతే ఉమ్, లైఫ్లో వచ్చే ఆపర్చునిటీస్ని అందుకోలేరు, ఫుల్ పొటెన్షియల్ని వాడుకోలేరు. లాంగ్ టర్మ్ అనారోగ్యం అది మెంటల్ స్ట్రెంగ్త్ని కూడా దెబ్బతీస్తుంది. అవును. కాబట్టి నిజమైన బలం కావాలన్నా, ఒక కంప్లీట్ లైఫ్ బ్రతకాలన్నా రెండూ అవసరం. ఈ రెండిటి కలయిక మనల్ని లైఫ్లో వచ్చే మార్పులకి, ఛాలెంజెస్కి ఇంకా బాగా రెస్పాండేలా చేస్తుంది. దీన్ని పెద్ద చిత్రంతో కలిపితే ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామని. అంటే దీనర్థమేమిటి? ఈ మూలం మనకిచ్చే మెయిన్ మెసేజ్, నిజమైన శ్రేయస్సు అనేది ఒక హోలిస్టిక్ కాన్సెప్ట్, అవును, సమగ్రమైనది. అది కేవలం బయటి లుక్సో, కండలబలమో కాదు. మన లోపల వ్యక్తిత్వం, విలువలు, అలాగే మెంటల్ స్టెబిలిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇవన్నీ కలిస్తేనే అది పూర్తవుతుంది. సరిగ్గా చెప్పారు. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. రెండిటినీ విడివిడిగా చూడకూడదు, ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా భావించి రెండిటి మీద ఫోకస్ పెట్టాలి. అవును, ఈ ఆలోచన మనం రోజు హెల్త్ గురించి ఆలోచించే విధానాన్నే మార్చేలా ఉంది. అవును, ఇది కేవలం ఆరోగ్యం గురించే కాదు, లైఫ్ని చూసే మన పర్స్పెక్టివ్ గురించి కూడా. మనం సక్సెస్ని, హ్యాపీనెస్ని ఎక్కువగా బయటి విషయాలతో కొలుస్తాం, డబ్బు, స్టేటస్, అందం. నిజమే. కానీ ఈ మూలం ప్రకారం నిజమైన సంతృప్తి, ఆనందమనేవి లోపలి బ్యాలెన్స్ నుంచి, ఫిజికల్ మరియు మెంటల్ స్ట్రెంగ్త్స్ యొక్క హార్మోనీ నుంచి వస్తాయి. ఈ హోలిస్టిక్ వ్యూ మనల్ని మనం కంప్లీట్గా చూసుకోడానికి, మనలోని ప్రతి పార్శ్వాన్ని గౌరవించడానికి, పెంచుకోడానికి మోటివేట్ చేస్తుంది. ఉదాహరణకి ఎక్సర్సైజ్ చేయడం ఫిజికల్ హెల్త్కి ఎంత అవసరమో, అలాగే మెడిటేషన్ చేయడం, మంచి పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మెంటల్ హెల్త్కి అంతే అవసరం. అయితే ప్రాక్టికల్గా ఈ బ్యాలెన్స్ సాధించడం అంత ఈజీ కాదేమో కదా? నిజమే. మోడర్న్ లైఫ్లో స్ట్రెస్సులు ఎక్కువ, బయటి ప్రపంచం నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, ఫిజికల్ హెల్త్కే టైం కేటాయించడం కష్టంగా ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ మీద కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టడం ఎలా సాధ్యం? మీరు చెప్పింది నిజమే. ఇది కంటిన్యూస్ ఎఫర్ట్ కావాలి. దీనికి ఒక ప్రాసెస్, అది ఈజీ కాకపోవచ్చు, కానీ ఇంపాసిబుల్ కాదు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇవి రెండు వేర్వేరు పనులు కాదు, ఒకటి చేస్తూ ఇంకోదాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన పనిలేదు. ఓ అలాగా. ఉదాహరణకు ఎక్సర్సైజ్.
అది ఫిజికల్ హెల్త్కే కాదు, మెంటల్ స్ట్రెస్ని తగ్గించి మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది కూడా. అవును, అది నిజం. అలాగే మెంటల్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడానికి ఎక్కువ మోటివేషన్ ఉంటుంది. చిన్న చిన్న మార్పులతో స్టార్ట్ చేయొచ్చు. ఎలాంటివి? రోజూ కొంచెం టైం మెడిటేషన్కో, బ్రీతింగ్ ఎక్సర్సైజ్కో కేటాయించడం, గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయడం, నెగటివ్ థాట్స్ వస్తే వాటిని గమనించడం, అవసరమైనప్పుడు హెల్ప్ అడగడానికి వెనకాడకపోవడం. ఇవన్నీ మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచేవే. ఇది ఒక్కరోజులో రాదు, డిసిప్లిన్తో ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇది ఒక లైఫ్ స్టైల్గా మారాలన్నమాట. గోల్స్లా కాకుండా డైలీ హ్యాబిట్స్గా మారితేనే ఈ బ్యాలెన్స్ సాధ్యం. అవును. ఈ మూలం ఇంత చిన్నగా ఉన్నా ఒక కంప్లీట్ లైఫ్కి గైడ్లా పనిచేస్తుంది. బయటి ఆకర్షణల ప్రభావం ఇంత ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అంతరంగం ఇంపార్టెన్స్ని, ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ అవసరాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఖచ్చితంగా. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూలం మనల్ని, మనతో మనం హానెస్ట్గా ఉండమని, మనల్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేసుకోమని, మనలోని అన్ని సైడ్స్ని బయట, లోపల, శరీరం, మనసు ఈక్వల్గా చూసుకుని డెవలప్ చేసుకోమని ఎంకరేజ్ చేస్తుంది. నిజమైన అందం, నిజమైన ఆనందం ఈ సమగ్రతలోనే ఉందని ఇది మనకు గుర్తు చేస్తోంది. చాలా బాగా చెప్పారు. ఈ చిన్న మూలంపై మనం చేసిన ఈ విశ్లేషణ నిజంగా చాలా ఆలోచనలు రేకెత్తించింది. సమగ్ర శ్రేయస్సు వైపు మనం వెళ్ళడానికి ఈ ప్రిన్సిపల్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ చర్చను ఇక్కడ ముగిద్దాం. సరే. అయితే వినేవాళ్లు ఇంకాస్త ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. మూలం ఫిజికల్ మరియు మెంటల్ స్ట్రెంగ్త్ రెండూ అవసరమని నొక్కి చెబుతోంది కదా. అవును. మరి మీ డైలీ లైఫ్లో అంతరంగం లేదా మానసిక దృఢత్వంను యాక్టివ్గా పెంచుకోవటానికి మీరు కాంక్రీట్గా ఎలాంటి ప్రాక్టికల్ పద్ధతులు ఫాలో అవ్వొచ్చు? ఆ ప్రయత్నం మీ రోజువారీ అనుభవాల్లో, మీ రియాక్షన్స్లో ఎలా కనిపిస్తుంది? దీని గురించి ఆలోచించండి.